మహోన్నతుడు మహోన్నతుడు మహాగణుడు యేసయ్య తండ్రి, నిత్య నివాసైన దేవుడవు తండ్రి, కృపామయుడవు, సత్యవంతుడవు తండ్రి, దయగలిగిన మహా గొప్ప దేవుడు ప్రభా ఈ ఉదయకాలంలో మేమందరూ చేరి మీ వాక్యాన్ని వెలుగొల్టకు మాకు ఎంతో కృప చూపించినావు తండ్రి. మీ వాక్యం అమూల్యమైనది ప్రభా. మీ వాక్యం విని మేము మా జీవితంలో అన్వయించుకొని మేము జీవించులాగా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా, మీ గురించి ఇంకా ఇంకా తెలుసుకునే బిడ్డలుగా ఉండుటకు, మీకు సాక్షుల వలె ఉండుటకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నమ్మదగిన దేవుడు స్తుతిస్తూ మహింపరుస్తూ యేసునామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి సహోదరి సిస్టర్ ఝాన్సీ గారు, గోడపాటి ఝాన్సీ గారు మనకు సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం అండి. సహోదరి ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త బ్రదర్ జి కోటేశ్వరరావు గారు, వీరు హైదరాబాద్కు చెందిన వారండి. కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు. క్యాథలిక్ నేపథ్యం నుండి వచ్చినటువంటి సిస్టర్ ఝాన్సీ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభువునకు బలమైన సాక్షిగా జీవిస్తా ఉన్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువును మరింత ప్రభావితంగా సేవించుటకు గాను ఝాన్సీ గారు థియాలజీని అభ్యసించారు. ఝాన్సీ గారు మరియు కోటేశ్వరరావు గారులకు 2 అందమైన పిల్లలు, శ్రీనిధి మరియు శ్రీకాంత్. దేవుడు సిస్టర్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ అండి బ్రదర్ స్వరూప్ గారు. అందరికీ వందనాలండి. మరి అవకాశం ఇచ్చిన దేవునికి, మరి కోర్ కమిటీ సభ్యులకు, బాబు గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు దయచేసి ఎవరైనా తీస్తే చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సరే అండి, నేను చూద్దాను. 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోంతామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతును తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. చాలా థ్యాంక్ యూ. మరి ఇక్కడ చదవబడిన వాక్యం మనందరికీ పరిచయమైన వాక్యమే కదండి. ఎవరికి దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం చాలా సార్లు ఆ వాక్యాన్ని మనం విన్నాము. దేవుని వాక్యం ఏంటి, ఎవరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అది క్రొత్తగానే అనిపిస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా ఏదో ఒక రకంగా మాట్లాడతారు. ఈరోజు మరి ఇందాక కాటనయ్య గారు చెప్పినట్టు ఈరోజు ప్రభువును అప్పగించే దినము. మరి చాలా సార్లు చాలా ప్రసంగాలు మనం వింటున్నాము. ఈ రోజు నైట్ అందరి చర్చిలో ప్రేయర్స్ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అందుకని అంటే మళ్ళా అక్కడ మనకి వివరిస్తారు కాబట్టి నేను ఈ రోజు ఇది తీసుకున్నానండి, యెహోషాపాతు గురించి. మరి యెహోషాపాతు గురించి ఇక్కడ మనం 20వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ యుద్ధ వాతావరణం జరుగుతుంది. అసలు యెహోషాపాతు ఎవరు అని మనం చూసుకుంటే, మొన్న ఒకసారి మీకు చెప్పాను కదండి ఆసా గురించి. ఆసా యొక్క కొడుకే ఈ యెహోషాపాతు. మరి యెహోషాపాతు అంటే అర్థం ఏంటంటే దేవుడే న్యాయం తీరుస్తాడు అని అర్థము. ఈయన 35వ సంవత్సరంలో ఇశ్రాయేలుకు 4వ రాజుగా, యూదా ప్రజలకు 4వ రాజుగా ఎన్నుకోబడ్డాడు దేవుని చేత.
అట్లాగే 25 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. మరి యూద రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో గొప్ప రాజుగా ఈయన కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి నీతిమంతుల జాబితాలో దావీదు తర్వాత కొంతమందిని లిస్టుని మనం ఇస్తే ఈ యెహోషాపాతుని కూడా ఇవ్వచ్చండి. అంత చక్కని వ్యక్తి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. మరి ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడవటానికి తీర్మానించుకున్నాడు. అట్లాగే తన దేశ ప్రజలను కూడా ధర్మశాస్త్రానుసారంగా నడవటానికి ఆజ్ఞలు జారీ చేసిన వాడు, దేవునికి ఇష్టమైన పని జరిగించేవాడు. మరి యెహోషాపాతు మీదకి ఇప్పుడు మనం చూసిన సందర్భంలో 4 రకాలైన గుంపులు వచ్చేసినాయి అంటండి. యుద్ధానికి వచ్చేసినా సరే ఆయన ఏమీ కూడా భయపడలేదు, నమ్మిక సడలిపోలేదు, ఆందోళన చెందలేదు, కలవరపడలేదు. 4 గుంపులు 4 పక్కల తన రాజ్యానికి చుట్టుముట్టేశారు. ఆ టైంలో ఎవరైనా భయపడిపోతారు, టెన్షన్ వచ్చేస్తుంది. కానీ యెహోషాపాతుకి ఏమీ భయపడలేదు. ఎందుకంటే దేవుడే న్యాయం తీర్చును, తన పేరుకు తగ్గట్టు దేవుడే చూసుకుంటాడు అన్న నిశ్చయితతో ఉన్నాడండి. మరి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు? దావీదు. దావీదు ఏమంటాడంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఒకవేళ మాటలేమన్నా తనకి గుర్తొచ్చినాయేమో. మరి అవన్నీ మనం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కదా. యెహోషాపాతు గురించి మనం తెలుసుకుంటుంటే చాలా భక్తిగడు వాడు. తనొక్కడే కాదు, తన రాజ్యంలో ఉన్న వాళ్ళని కూడా అలా జీవించడానికి ప్రేరేపించాడు అనమాట. మరి మనకి కొన్ని విషయాల్లో దేవునికి ఇష్టం లేని పనులు కూడా యెహోషాపాతు చేశాడండి. ప్రస్తుతానికి మనం వాటి గురించి చర్చించుకోవట్లేదు, కానీ ఈ ప్రార్థన, ఈ యుద్ధ సమయంలో ఆయన చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానించుకుందాం. ఈయన చేసిన ప్రార్థన నిజంగా తన ప్రజలు చేసిన ప్రార్థన మనల్ని ఎంతగానో కదిలిస్తుందండి. దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. నలుదిక్కుల నుండి శత్రువులు చుట్టుముట్టేశారు. పక్క రాజ్యం దగ్గరికి వెళ్ళి వేరే రాజుల సహాయం ఆయన ఏమీ కూడా కోరలేదు. మరి దేవుని పైనే తన గురిని నిలిపాడు. మరి మామూలుగా యుద్ధనీతి ఏంటి? ఒక రాజ్యం మీద ఒక రాజ్యం రావటం యుద్ధనీతి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అధర్మ యుద్ధం చేస్తున్నారు. 4 పక్కల దాడి చేసేస్తున్నారు. గొప్ప సైన్యము, సిరియా సైన్యం అంటే గొప్ప సైన్యం అది. మరి ఈయన దగ్గర కూడా 11 లక్షల మంది సైన్యం ఉందండి. వాళ్ళ నాన్న టైంలో 5 లక్షల చిల్లర సైన్యం ఉంటే, ఈయన యెహోషాపాతు సైన్యాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారంటే, మరి శత్రు రాజ్యాలన్నీ చుట్టుముట్టి తన దగ్గరికి వచ్చేసినాయి. ఆ పరిస్థితిలో యెహోషాపాతు ఏం చేశాడు అది మనం తెలుసుకుందాము. అంటే ఆయన ఏం చేశాడంటే కేవలము ప్రార్థనే చేశాడు. తన ప్రజలు కూడా ప్రార్థన చేయటానికి ప్రేరేపించాడు. ప్రార్థన అనగానే మనకు తెలుసు కదండి. మరి ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితుల్ని మార్చేస్తుంది, చట్టాలని మారుస్తుంది, తాకీదుల్ని మారుస్తుంది. ఉన్నది లేనట్టుగా చేయగల శక్తి ప్రార్థనకు ఉంది, లేనిది కూడా ఉన్నట్టుగా చేయగల శక్తి ప్రార్థనకు ఉంది. అంత గొప్ప ప్రార్థన యొక్క వరాన్ని యెహోషాపాతు పొందుకున్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. కానీ యెహోషా ప్రార్థనలో ఏముందంటే నాణ్యత ఉందన్నమాట, క్వాలిటీ ఉంది ఆ ప్రేయర్లో. దేవుడు ఏం కోరుతాడు? మనం ఎంతసేపు చేసామన్నది కాదండి ప్రార్థన. ఆ ప్రార్థనలో క్వాలిటీ ఉందా? క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ ని దేవుడు చూస్తాడు. ఆ ప్రార్థనలో నాణ్యత అనేది ఉండాలి. మరి కీర్తనలో దావీదు ఏమంటాడు? నేను నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి వినకపోవును గాక అంటాడంటే, పాపాన్ని హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేయకూడదు. రోజు మన కనెక్షన్ దేవునితో ఏం చేసుకోవాలి? మనం బలపరుచుకోవాలి. పాపం ఎక్కడన్నా ఉంటే దాన్ని తీసేయటానికి మనం ప్రయత్నం చేయాలి. మన వల్ల కాకపోతే దేవుని సహాయాన్ని కోరుకోవాలి ఆ పాపం నుంచి మనం బయటకు రావటానికి. మరి చాలా మంది ప్రార్థనా పరులు బైబిల్లో చాలా మంది ఉన్నారు, అవన్నీ మీకు తెలుసండి. మరి విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రాణాధారంగా భావించాలి. మనం ఊపిరి ఎలా పీల్చుకుంటున్నామో ప్రార్థన కూడా అలా చేయాలి. ప్రతి క్రైస్తవుడు ప్రార్థించని క్రైస్తవుడు ఉండడండి. ఎందుకంటే ప్రార్థన అనేది మనకి
అది అసలు ఒక దాన్ని ఏమంటారు, ఇక ఆక్సిజన్ లాగానే అనుకోవాలి. ప్రతి దాని గురించి మనం ప్రార్థన చేయాలి. కొంతమంది భక్తుల కోట్స్ మనం చూస్తే, ఒక భక్తుడు అంటాడు, నా తల్లి ప్రార్థనలో నేను కొట్టుకొని పోయాను అంటాడు. అంత గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారనమాట. మనం కూడా ఆ జాబితాలోకి మనం వెళ్ళిపోవాలండి. మరి దేవుడు నియమించిన పద్ధతిలో దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది కూడా ఎట్లా పడితే అట్లా చేయకూడదు. కొంత మోడల్ ప్రేయర్ మనకి దేవుడు ఇచ్చారు మత్తయి సువార్త 6లో. అంటే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అన్న దాని గురించి కొంత వివరణ అక్కడ దేవుడు ఇచ్చాడు. వేషధారులాగా మనం అందరికీ కనిపించాలని ప్రార్థన చేయకూడదంట. వాళ్ళేంటి, సమాజ మందిరాల్లో ప్రార్థన చేయటానికి, వీధుల్లో ప్రార్థన చేయటానికి, 10 మంది కూడిన చోటు ప్రార్థన చేయటానికే ఇష్టపడతారంట. కానీ వాళ్ళకి వ్యక్తిగత ప్రార్థన అనేది ఉండదండి. కానీ మనం ఎలా ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన అన్ని కూడా మనం బాహాటంగా చేయటం కన్నా అంతరంగంగా ప్రార్థన ఎక్కువ చేయటానికి మనం ఇష్టపడాలి. మరి యెహోషాపాతు గురించి ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే 17వ అధ్యాయంలో మనం చూసుకుంటే కొన్ని మాటలు నేను చదివి మీకు వినిపిస్తానండి. 17వ అధ్యాయం 1వ వచనంలో రాజ్యానికి రాగానే ఆయన ఏం చేశాడంటే తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడంటండి. మరి 17వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, యెహోవా అతనికి సహాయుడై ఉండెను గనుక యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడిచాడంట. తర్వాత 17వ అధ్యాయం 6వ వచనములో మరి ఏముందంటే, దేవతా స్తంభములను పడగొట్టేశాడంట. అతడు తన మనస్సును దృఢపరుచుకున్నాడు దేవుని యందు. తర్వాత 7వ వచనంలో 7వ వచనంలో మరి తన ఏలుబడిలో ఏం చేశాడంటే, జనులకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి లేవీయులను ఏర్పాటు చేసి దేశం మొత్తం పంపించేశాడంటండి. ఆ లేవీయుల్ని అన్ని చోట్ల వాక్యం వినపడాలి, అన్ని చోట్ల దేవుని ధర్మశాస్త్రం వినపడాలని మరి యెహోషాపాతు చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు కదండి. చాలా మంచి లక్షణాలు యెహోషాపాతులో మనం చూస్తూ ఉంటాం. ఇంకా 12వ వచనం చూసుకుంటే, 17వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడయ్యాడంట. ఎంత అంటే ఆయన వాక్యంలో ఎంతగా ప్రబలుతున్నాడో, దేవునిలో ఎంతగా ప్రబలుతున్నాడో, శారీరకంగా మరి అన్ని విషయాల్లో కూడా అంతకంతకు ఎదుగుతున్నాడు యెహోషాపాతు. మరి అట్లాగే తన సైన్యాన్ని 11 లక్షలకు పైగా కూర్చేసుకున్నాడు. మరి తర్వాత తను 18వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటదంటే, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగినాయి అంట. ఇవన్నీ కలగజేసిన వాడు ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఆయన ఎలా నడిచాడంట, తన తండ్రి అయిన దావీదు ఎలా నడిచాడో అలా నడిచాడు అనమాట. అలా ప్రారంభ దినాలలో ఎలా నడిచాడో అలా నడిచాడు. అందుకని దేవుడు దీవించడం స్టార్ట్ చేశాడు. మనం కూడా యెహోషాపాతు ఎలా జీవించాడో, వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. లేవీయుల్ని ఏర్పాటు చేశాడు. మరి దేశం నలుమూలల, అయోధ్య పట్టణంలో ఉన్న నలుమూలల ఆ లేవీయులను పంపించేశాడండి. మరి తర్వాత 19వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే తన ప్రజలందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, నమ్మకంతో ఉండండి, యథార్థ మనసుతో మీరు ప్రవర్తించాలి. ఆ యోధా పట్టణంలో ఉన్న వారందరికీ చెప్తున్నారు. యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా ఉండండి. ఒక రాజు చెప్తున్న మాటలు అనమాట. మీరు ధైర్యం తెచ్చుకోండి, మేలు చేయటక యెహోవా మీతో కూడా ఉన్నాడు. చాలా చక్కని మాటలు యెహోషాపాతు జీవితంలో మనం చూస్తున్నాం కదండి. దేవునికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తిగా మనం ఇక్కడ యెహోషాపాతుని చూస్తున్నాము. ఇక్కడ 20వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి ఏమైందంటే, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది, వాళ్ళు హసన్ తామారు అను ఎన్గెదీలో ఉన్నారు అని యెహోషాపాతుకి వర్తమానం వచ్చింది. 4 గుంపులు వస్తున్నారు, మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు, ఈ సిరియన్లో కొంత దండు. వచ్చేవాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, ఆషామాషి గుంపులు కాదు, వాళ్ళకి గొప్ప సైన్యం ఉంది.
4 గుంపులు కలిసి ఒక వ్యక్తి మీదకి వచ్చేస్తున్నారు. మరి వస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడు? ఆ కింద వచనంలోనే ఉంది, యెహోషాపాతు ఫస్ట్ భయపడ్డాడండి. ఎవరికైనా భయము మనిషిగా సర్వసాధారణం కదా, ఎంత గొప్ప సైన్యం ఉన్నా సరే భయపడ్డాడు. కానీ వెంటనే తేరుకున్నాడండి. తేరుకొని ఏం చేస్తున్నాడు? మనస్సు నిలుపుకొని యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడంటండి. అంటే ఆ టైంలో మనస్సు నిలుపుకోవటం చాలా కష్టం కదండి. 4 దేశాల రాజ్యాల ప్రజలు సైనికులు వచ్చేసి ముట్టడి వేశారంటే అక్కడ బాకాలు వినిపిస్తా ఉంటాయి, యుద్ధ బేరి జరుగుతూ ఉంటది. ఆ టైంలో రాజు తన మనస్సుని నిలుపుకున్నాడంటే చాలా గొప్ప సంగతి. ఎందుకు నిలుపుకున్నాడంటే ఆల్రెడీ యెహోషాపాతు వ్యక్తిగత ప్రార్థన అనుభవం తనకి చాలా ఉండి ఉండవచ్చు. మనం చూడండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందామని కూర్చుంటే చుట్టుపక్కల నుంచి ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా. అప్పుడే ఫోన్ వస్తుంది, అప్పుడే కాలింగ్ బెల్ మోగుతా ఉంటది, అప్పుడే పిల్లలు ఏడుస్తా ఉంటారు, అప్పుడే చుట్టాలు వస్తారు. ఇట్లాంటి అన్ని సాతాను ఏం చేస్తాడు? మనల్ని ప్రార్థన చేసుకోకుండా చేస్తా ఉంటాడు. కానీ మనం ఆ టైంలో మనసు అనేది దేవుని పైన నిలుపుకోవాలి. యెహోషాపాతు చుట్టుపక్కల ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎలా తన మనస్సు దేవుని వైపు నిలుపుకున్నాడు, ఎలా యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకున్నాడంట. మనం కూడా అట్లా మనసు అనేది నిలుపుకోవాలండి. మన మనసు ఒక్కొక్కసారి కుదురుగా ఉండదు ప్రార్థన చేయటానికి. అసలు మన మనసు అంత సిద్ధంగా అనిపించదు కొన్ని సమయాలలో. కానీ మన మనసుని సిద్ధం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసావని. ఇక్కడ యెహోషాపాతు రాజు అయినా తనకి వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరమైందండి. మరి మన జీవితాలలో వ్యక్తిగత ప్రార్థన మనం చేసుకుంటున్నామా? అంత గుంపులో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నామా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడుతున్నామా? వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. మనం వ్యక్తిగతంగా ప్రార్థన ఎక్కువ చేసేవాళ్ళు అంటండి సమాజంలో ఉన్నప్పుడు చాలా తక్కువ ప్రార్థన చేస్తారంట. ఎందుకంటే మరి వాళ్ళకి అనుభవం వచ్చేస్తుంది. మొన్న రూపా సుహాసిని గారు చెప్పారు కదా, ఆ దావీదంట ఎప్పుడు కూడా ప్రార్థన చేయటానికి కూడా సిద్ధపడేవాడంట. మాటలు సిద్ధపరుచుకొని ఏ టైంలో ఎలా ప్రార్థన చేయాలో ఆయన ప్రార్థనను సిద్ధపరుచుకున్నాడంట. అంటే ఈ సిద్ధపాటు అంతా ఒక రోజులో వస్తుందండి, రాదు కదా. రోజు ప్రాక్టీస్ చేస్తా ఉంటేనే ప్రార్థన చేయటానికి కూడా మనం ప్రార్థన చేయాలండి. అట్లా ప్రాక్టీస్ చేస్తా ఉంటేనే మనం సిద్ధపడొచ్చు. మరి 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి కదా. లెగంగానే ఒక రకంగా చేస్తాం, పడుకునేటప్పుడు ఒక రకంగా చేస్తాం, పిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే ఒక రకంగా చేస్తాం, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రార్థనలు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రేయర్స్ ఉంటాయి. అన్ని తీసుకొచ్చి మనం సమాజంలో ఆ ప్రార్థనలో మనం ఇవన్నీ చేయకూడదు కదండి. ఎక్కడ చేయాల్సిన ప్రార్థన మనం అక్కడే చేయాలి. అంటే ఇవన్నీ చేయాలంటే మనకి ఏం కావాలి? వ్యక్తిగత ప్రార్థనలోని ఈ అనుభవాలన్నీ మనకి వస్తాయండి. వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? మొట్టమొదట తన మనస్సును నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. 4 గుంపులు చుట్టుముట్టినా సరే, చుట్టూ భయంకరమైన వాతావరణం ఉన్నా సరే, తను కేవలము వ్యక్తిగతంగా ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి. మనం ఏం చేస్తాం? ఆపద వచ్చినప్పుడు అటు ఇటు చూస్తాము, ఎవ్వరు సహాయం చేయకపోతే, అందరూ నిరాకరిస్తే మనం అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. కానీ చాలా మంది భక్తులు స్టార్టింగే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేశారు. అటువంటి అనుభవం మనకి కావాలి. ఈ రోజు మరి యెహోషాపాతుని గురించి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మనస్సు నిలిపి మనం ప్రార్థన చేయాలి. మనం యథార్థంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఒంటరిగా ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. మరి దావీదు దినానికి 7 మార్లు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడండి. దానియేలు గురించి మనకు తెలుసు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినా సరే ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడంట? యథా ప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేస్తూ బ్రతిమలాడుతున్నాడంట. అటువంటి పర్సనల్ ప్రేయర్ చేసే అనుభవాన్ని ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి లాక్కోలేరండి. మనకి తెలుసు, మార్కు సువార్తలో ఉంటుంది, దయచేసి ఎవరైనా చదవండి. మార్కు సువార్త
1వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందల కడని లేచిని ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఇక్కడ ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభు. ఆయన ఒంటరిగా కొండ ఎక్కంట, ఇంకా చీకటి ఉన్నప్పుడే పెందలకడ లేచి ప్రార్థన చేశాడంట. యేసు ప్రభు అంతటి వాడు ఎంత వ్యక్తిగత ప్రార్థన కానీ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు కదండి. మనం కూడా అటువంటి అనుభవం కలిగి ఉండాలి. పేతురు ఏమంటాడు? తన అడుగు జాడలేందు మీరు నడవాలని మరి మనకి మాదిరిగా ఉంచిపోయాడు యేసు ప్రభు. శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు. తన జీవితం ఏంటి? మనకి మాదిరి. ఆయన్ని మనం గురుగా పెట్టుకొని మనం ప్రార్థించాలి. మరి యేసు ప్రభు రాత్రంతా గడిపాడంట ప్రార్థనలో. అటువంటి అనుభవాలు అంటే వ్యక్తిగతమైన అనుభవాలు మనం కూడా ప్రార్థనా పూర్వకంగా కలిగి ఉండాలి. తర్వాత 20వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటుందండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఇదేం ప్రేయరు? కుటుంబ ప్రార్థన. ఎందుకు? రాజు చెప్పాడు, బయట చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, మన దేశానికి ఉపద్రవం వచ్చేసింది, కష్టంలో ఉన్నాం మనము, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. ఈయన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? మీరు కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన కూడా దేవుడు ఖచ్చితంగా వింటాడు కదండి. మరి పిల్లలతోనంట, శిశువులతో, పిల్లలు కూడా కాదండి, శిశువులు, భార్యలతో, పిల్లలతో, మరి అంటే పసి పిల్లలు మొదలుకొని మరి అందరూ కూడా కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఒక్క ఫ్యామిలీనేనా? కాదండి, యూదా వారందరూ కూడా అలా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. నిజంగా దేవుడు అంత చక్కగా ప్రార్థన చేస్తే వినకుండా ఉంటాడండి? కుటుంబ ప్రార్థనలో మనం వ్యక్తిగత ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ప్రార్థనకు అంతే ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. చాలా మంది చూడండి, తల్లి ప్రార్థన చేసుకుంటే పిల్లలు ఎక్కడో టీవీలు చూస్తూ ఉంటారు. భర్త ప్రార్థన చేసుకుంటే భార్యలు ఎక్కడో ఉంటారు. ఒకళ్ళు చేసుకుంటే మిగతా వాళ్ళందరూ మాకు కాదన్నట్టు ఉంటారు. చాలా తక్కువ ఫ్యామిలీస్ లో కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కానీ మన జీవితంలో కుటుంబ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. కుటుంబ ప్రార్థన చాలా విలువైనది. ఒక భక్తుడు పాట రాస్తూ అంటాడు, కుటుంబంతో ప్రార్థిస్తే కలత ఏమీ ఉండదంట, ఐక్యతతో ఉంటారంట కుటుంబంతో ప్రార్థిస్తే. మరి అటువంటి అనుభవం మనం కూడా కలిగి ఉండాలండి. మొన్న నేను ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. ఆయన కాకినాడ వరప్రసాద్ గారని. ఆయన చక్కగా చెప్తున్నాడు. ఒకే ఒక పాప, ఆయన అడ్వకేట్ నుంచి దేవుడు ప్రభు సేవకు పిలిస్తే వచ్చేసారు. వాళ్ళ పాప మరి సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తుంది. అయినా సరే వీళ్ళు కుటుంబ ప్రార్థన ఫస్ట్ నుంచి అలవాటు వాళ్ళకి చేసుకుంటా ఉంటున్నారంట. పాప అటు వెళ్ళిపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని ఈ ముగ్గురు, ఒకళ్ళేమో పాట పాడతారంట, ఒకళ్ళేమో వాక్యం చదువుతారంట, ఒకళ్ళు ప్రార్థన చేస్తారంట. కుటుంబ ప్రార్థన ఒక టైం పెట్టుకుంటారంట. నిజంగా అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే కుటుంబ ప్రార్థన అనేది ఎంత దూరంలో ఉన్నా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి దాన్ని చక్కగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మనం కూడా కుటుంబ ప్రార్థనను అశ్రద్ధ చేయకూడదండి. మరి కుటుంబ ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. మనకి కొర్నేలి తెలుసు కదా, కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడంట. అటువంటి జీవితాన్ని, అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యెహోషువ ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. మనం మన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి సేవించాలి. అటువంటి అనుభవంలోనికి మనం రావాలి. మానోహ ఉన్నాడు కదా, సంసోను తండ్రి. దేవదూత వచ్చి నీకు కుమారుడు పుడతాడని మానోహ భార్యతో చెప్తే ఈ నెలలు అడుగుతాడు, ఏమని? నాకు పుట్టబోయే బిడ్డకు నేను ఏం చెయ్యాలని సూచనలు ఇవ్వండి అని అడుగుతాడు. అంటే ఏంటి?
బిడ్డ పుట్టక ముందే ఎలా ఉండాలి, నేను ఎలా పెంచాలి అని అడుగుతున్నాడు. ఫ్యామిలీ అంటే ఏంటండి? పిల్లలు ఉంటేనే ఫ్యామిలీ కాదు, భార్య భర్త ఇద్దరు కలిస్తేనే కుటుంబం. దేవుడు ఆదాము అవ్వను ఒక కుటుంబంగా ఏర్పరిచాడు. పిల్లలు ఉంటేనే ఫ్యామిలీ కాదు, పిల్లలు లేకపోయినా భార్య భర్త ఒక కుటుంబం. చక్కగా వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేయాలి. పిల్లలు అనేది ఏంటి? దేవుడిచ్చే బహుమానాలు అయ్యి. ఆ బహుమానాలతో కలిసి మనం ఉంటే కలిసి ప్రార్థన చేయాలి. లేకపోతే భార్య భర్తలే ఒక ఫ్యామిలీగా చక్కగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. మనం చూడండి, ఫ్యామిలీకి ఏం చేస్తాం? కలిసి తింటాం, కలిసి పడుకుంటాం, కలిసి ప్రయాణాలు చేస్తాము. ఎవరైనా రాకపోతే తినటానికి పలానా పెద్దోడు రాలేదు, చిన్నోడు రాలేదు, అమ్మాయి రాలేదని వెయిట్ చేసి మరి మనం వాళ్ళతో కలిసి మనం తింటాం. కానీ ప్రార్థన వచ్చేసరికి కలిసి ప్రార్థన చేస్తామండి, చాలా తక్కువ కదా అనుభవాలు. అందుకని మనం కుటుంబ ప్రార్థన అనేది కూడా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని కూడా మనం కలిగి ఉండాలి. మరి భక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంతో, శిశువులు, భార్యలు, పిల్లలతో సహా యూదా పట్టణం వారందరూ అలా చేస్తున్నారండి. వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉన్నారు ఆ సమాజం అంతా. మరి యెహోషాపాతు ఆ ప్రజలు కూడా తర్వాత కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు. తర్వాత 20వ అధ్యాయము 4వ వచనంలో, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. మనకి ఇది ఎట్లా కనిపిస్తుంది? ఏం ప్రార్థనగా కనిపిస్తుంది? సమాజ ప్రార్థన. అంటే ఇప్పటి కాలంలో మనకు అది సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన కూడా చాలా ముఖ్యం కదండి. మరి వీళ్ళందరూ ఒకటిగా కూడుకున్నారు. ఈ సంఘ ప్రార్థన చేస్తున్నాం కదా అని కుటుంబ ప్రార్థనని వారు అలక్ష్యం చేయలేదు. ఆ ప్రార్థన కొనసాగిస్తున్నారు, వ్యక్తిగత ప్రార్థన కొనసాగిస్తున్నారు, సంఘంతో కలిసి ప్రార్థన చేయటం కూడా వాళ్ళు మానలేదండి. యూదా ఇక్కడ ఏమని ఉందంటే, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడిరి. యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చారంటండి. ఎందుకు? యెహోవా యొద్ద విచారణ చేయటానికి. ఇక్కడ మెయిన్ లీడర్ ఎవరంటే యెహోషాపాతు. మీరు యుద్ధానికి సిద్ధం కండి, ఆయుధాలు ధరించండి అట్లనే ఆయన చెప్పట్లేదు, ప్రార్థన చేయండి అని అంటున్నారు. దానికన్నా ఆ యుద్ధం కన్నా ఈ పరలోక యుద్ధం చాలా, ప్రార్థన అనే ఆయుధం చాలా గొప్పది కదండి. మరి శత్రువులను యుద్ధం లేకుండానే గెలిపించగల శక్తి ప్రార్థనకు ఉందన్నమాట. మరి అందుకని యెహోషాపాతు అటువంటి అనుభవం కలిగి తన ప్రజలకు కూడా అది నేర్పిస్తున్నాడు. మరి దావీదు కూడా 121వ కీర్తనలు ఏమంటాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు అంటున్నాడు. అప్పుడు తర్వాత తనే ఏమంటున్నాడు 2వ వచనంలో? యెహోవా వలనే మనకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అంటున్నాడు. దేవుని వలననే మనకి సహాయము. వీళ్ళు సమాజముగా కూడుకున్నారు. మరి 46వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, ఆపత్కాలములలో ఆయనంట నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నాం, ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నాం, అదొకటి మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు మరి యెహోషాపాతు కేవలము దేవుని వలన సహాయాన్ని మాత్రమే కోరుకుంటున్నాడండి. ఇక్కడ 17వ అధ్యాయంలో ఇందాక మనం చూసాం కదా, యెహోవా అతనికి సహాయుడై ఉండగా, యెహోషాపాతు కంటే దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకు? ప్రతిసారి యెహోషాపాతు ఏ అవసరం వచ్చినా యెహోవా యొద్ద మాత్రమే విచారణ చేస్తున్నాడు. దయచేసి మనం కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉందాం. వ్యక్తిగత అనుభవం ప్రార్థన, తర్వాత మరి ఫ్యామిలీ ప్రేయర్ కూడా మనం కలిగి ఉండాలి. 3వదిగా సంఘ ప్రార్థన. చాలా మంది చూడండి, ఆదివారం వస్తారు, సంఘానికి వెళ్ళిపోతారు. మిగతా సంఘ కార్యక్రమాల్లో వాళ్ళు కొంతమంది పాల్గొనడానికి ఇష్టపడరు. మనం అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలండి. సంఘం తరపున జరిగే ప్రార్థనలు కూడా జూమ్ ప్రేయర్స్ జరుగుతుంటే అటెండ్ అవ్వాలి. మరి సంఘం తరపున ఏ చిన్న కార్యక్రమం జరిగినా మనకు వీలైనంత వరకు మరి అటెండ్ అవటానికి మనం ప్రార్థన చేయాలి. మరి అట్లాగే సంఘంతో చక్కని రిలేషన్ మనం కలిగి ఉండాలి. అట్లాగే దేవునితో కూడా మనం చక్కని రిలేషన్ కలిగి ఉండాలి. మన రిలేషన్ ఎలా ఉంది, సంఘంతో ఎలా ఉంది,
దేవునితో ఎలా ఉంది. ఒకవేళ ఆ రిలేషన్ సరిగ్గా లేకపోతే సరి చేసుకుందాం. సంఘ ప్రార్థనలో మనం కలిగి ఉందాము. పాత నిబంధనలో చాలా చోట్ల ఉంటుంది, వ్రత దినాలను ఏర్పాటు చేయండి, నియామక కూడికల్ని ఏర్పాటు చేయండి అని రాజులు ప్రకటిస్తారు, ప్రవక్తలు ప్రకటిస్తారు. అంటే సంఘం తరపున ఏదైనా ప్రార్థన జరిగినప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళాలండి. కొంతమంది ఏం చేస్తారు, తమకు ఇవ్వబడిన సంఘం కాకుండా మిగతా సంఘాల కార్యక్రమాలు అన్నిటికీ వెళ్తారు. ముందు మనకి నియమింపబడిన సంఘాన్ని మనం మరి ఆ సంఘంతో మనం కనెక్షన్ అనేది కలిగి ఉండాలండి. మరి బోయాజు రూత్ ఏమంటాడు, నా కుమారి అక్కడ పరిగొంది ఏరుకో, నీకోసం నేను ఆజ్ఞాపించాను. అంటే మన సంఘంలో సమృద్ధి అయిన వాక్యం దొరుకుతున్నప్పుడు వేరే అద్భుతాల కోసం మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. మరి వేరొకని పొలంలోనికి నువ్వు వెళ్ళనవసరం లేదంటాడు. అంటే దేవుడు నీకు ఏదైతే సంఘాన్ని ఇచ్చాడో ఆ సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ సంఘానికి చక్కగా కట్టుబడి ఆ సంఘంలో ఒక అవయవంగా మనం ఉండాలి. వేరే చోట్లకు అంటే దైవ చిత్తానుసారమైన వాక్యం మనం వినొచ్చు, కానీ మన సంఘంలో చక్కటి వాక్యం మనకి విత్తబడుతున్నప్పుడు అందరు గుంపులుగా అక్కడికి వెళ్ళిపోతున్నారని మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళటానికి ఇష్టపడకూడదండి. సంఘంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం పాల్గొనాలి. సంఘానికి శిరస్సు యేసుప్రభువే. మనం సంఘాలలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి ఆ సంఘానికి మనం అతకబడాలి. సంఘ ప్రార్థనలో మనం పాల్గొనాలి. మరి ఇక్కడ వీళ్ళందరూ యూదా పట్టణం అంతా కలిసి వచ్చేసింది సంఘ ప్రార్థన చేయటానికి ఆపద వచ్చినప్పుడు. అలాగే సంఘంలో ఎవరికైనా ఆపదంటే మనం సంఘంగా కూడి ప్రార్థించడం కూడా మనం మానకూడదండి. చక్కగా అటువంటి అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, 20వ అధ్యాయము 3వ వచనం దయచేసి ఎవరైనా చదువుతారండి. 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరించవలనని చాటింపగా యూదావారు ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు, యూదా యందంతటా ఉపవాస దినము పాటించాలి. మనకి ఇక్కడ ఏం ప్రేయర్ కనిపిస్తుంది, ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థనలు ఎంత ముఖ్యమో ఈ ఉపవాస ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభుని శిష్యులు అడుగుతారు, ప్రభు మేము ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము, ఏంటి కారణం అంటే యేసు ప్రభు ఏమంటారు, ఉపవాస ప్రార్థన వలననే గాని ఇట్టి జరగటం అసాధ్యమని చెప్తాడు. ప్రార్థన వలననే గాని అని అంటది. అంటే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఉంటది. మరి ఆ కింద ఫుట్ నోట్లు ఏముంటదంటే ఉపవాస ప్రార్థన వలనే అని ఉంటది. అంటే మనం కొన్నిసార్లు చూడండి, కొంతమందికి దెయ్యాలు పట్టినాయి, అవి పట్టినాయి, ఈ పట్టినాయి అని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. అవి ఎట్లా మనం పోగొట్టాలంట, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆ దురాత్మల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ దురాత్మలను తీసివేస్తాడు. స్వయంగా యేసు ప్రభు శిష్యులకు ఆ మాట మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చెప్తాడు. ఇట్టిది ఉపవాస ప్రార్థన వలననే గాని లేకపోతే ఇట్టిది పోట అసాధ్యం అంటాడు అనమాట. కొన్నిసార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసము చాలా ప్రాముఖ్యమైందండి. మరి బయట యుద్ధ వాతావరణం జరుగుతుంది, వీళ్ళు చేసే ప్రార్థన మనకి ఎంతో కనువిప్పు కలుగజేస్తుంది కదండి. వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి. దేవుడు ఎందుకు ఆలకించడండి వాళ్ళ ప్రార్థన? మరి మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదా. ఇది మాటలు చెప్తుంటే నాకు యోనా గ్రంథం గుర్తొస్తుంది. ఆ నినివే పట్టణస్థులు, యోనాకు అసలు అక్కడికి వెళ్ళి చెప్పడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. ఒక చోటుకి వెళ్ళమంటే ఇంకో చోటుకి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు చాలా క్రూరమైన ప్రజలని యోనాకు తెలుసు. అందుకని ఆయన ఇష్టపడట్లేదు. అయినా 3 రోజుల ప్రయాణం అంతా ఉందా పట్టణం. ఈయన ఒక్కరోజే వాక్యం చెప్పాడు, ఇంకా 40 రోజులు ఈ పట్టణం నాశనం అయిపోద్దని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట, రాజు మొదలుకొని పశువులు వరకండి గోనె పట్ట కట్టుకున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, తాను చేయనుద్దేశించిన కీడుని చేయక యెహోవా అంట పశ్చాత్తాపడ్డాడంటండి. వాళ్ళ ప్రార్థన చూసి, వాళ్ళు చేసిన ఆ ఉపవాసాన్ని చూసి. నిజంగా మన జీవితంలో అటువంటి ప్రార్థన అనుభవం మనం కలిగి ఉన్నామా? మనం ఏంటంటే అందరితో కలిసి చేసాం కదా, అయిపోయిందేక ఈ రోజు నా ప్రేయర్ అనుకుంటాం. కానీ అన్ని ప్రేయర్స్ తో పాటు ఉపవాస ప్రార్థన కూడా మనం చెయ్యాలండి. చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, ఒక ద్వారం మూసుకుపోయినా ఇంకా 7 ద్వారాలు దేవుడు మన ఎదుట తెరుస్తాడు. ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. చాలా మంది భక్తులు బైబిల్లో ఉపవాస ప్రార్థనలు
చేశారు. పౌలు ఉన్నాడు, ఏమంటున్నాడు? పౌలు అంట తరచు జాగరణాలతో ఉపవాసాలతో ప్రార్థనలు చేస్తూ ఉన్నాడంట. అటువంటి చక్కని ఉపవాస ప్రార్థన మనం కూడా కలిగి ఉందామండి. ఉపవాసం ఉంటున్నారా? ఉపవాసం ఉండి ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది? స్టార్టింగ్ లో కొంతమంది ఉంటారు, రాను రాను రాజుగారి గుర్రం అంటే ఏమైపోయిందంటే గాడిద అయిపోయిందంట. మరి ఫస్ట్ లో ప్రారంభించిన కొత్తలో, రక్షణ పొందుకున్న కొత్తలో ఉపవాస ప్రార్థనలు చేస్తా ఆత్మలో బలపడతా ఉండేవాళ్ళు. కానీ రాను ఏమైపోయింది, ప్రార్థన చేయటం మానేసి కాళ్ళు నొప్పులని, ఆ నొప్పులని, ఆ రోగం అని, ఈ రోగం అని, మనిషిగా అనేక రోగాలు ఉంటాయండి. కానీ ఏ ప్రార్థనను కూడా మనం అలక్ష్యం అనేది చేయకూడదు. కొన్ని మొండి సమస్యలు ఉంటాయి, దానికి ఉపవాసం ఒక్కటే కారణం. కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందున నీ దేవునికి మొరపెట్టాలి. ఉపవాసం ఉండి అటు ఇటు తిరుగుతా వాక్యం చదువుకుంటేనే సరిపోదండి. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కారిస్తే ఖచ్చితంగా దేవుడు మన మొర వింటాడు. ఉదాహరణ, ఎవరు? అన్యులే మొరపెట్టినప్పుడు ఉపవాసం ఉండి, మరి నినివే పట్టణస్థులు మొరపెట్టినప్పుడు దేవుడే పశ్చాత్తాపడ్డాడండి. మరి రక్షణ పొందుకున్న మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. మనం ఒకవేళ ఉపవాసం ఉండి చాలా రోజులైతే ఈ రోజు నుంచి వారానికి ఒక్క రోజు అయినా, ఒక్క పూట అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దానిలో ఉన్న మాధుర్యాన్ని మనం పొందుకుందాం. మరి వాళ్ళు యోధా పట్టణస్తులందరూ కూడా చాటింపేసేసాడు. ఎవరు? యెహోషాపాతు. అందరూ ఉపవాసం ఉండాల్సిందే అని ఆజ్ఞ ఇచ్చేసరికి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మనం కూడా అటువంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలండి. తర్వాత 20 అధ్యాయము 3-4 వచనాల్లో ఆ 2 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిట్లో నుండి జనులు వచ్చిరి. ఈ 4 వచనాలు మనం ఫస్ట్ నుంచి చదువుతూనే ఉన్నాం కదండి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఇట్లా ప్రమాదం అని తెలియగానే యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ఒక అత్యవసరమైన ప్రార్థనను ఏర్పాటు చేస్తున్నాడు. తను వ్యక్తిగతంగా ప్రార్థించుకోవటమే కాకుండా, కుటుంబ ప్రార్థనే కాకుండా, ఉపవాస ప్రార్థనే కాకుండా, అత్యవసర ప్రార్థన, ఎమర్జెన్సీ ప్రేయర్ అనేది ఇక్కడ యెహోషాపాతు ఏర్పాటు చేశాడు. ఏది? ప్రమాదం వచ్చినప్పుడు. కొన్ని కూడా మనకి చూడండి, అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే కళ్ళు మూసుకొని ప్రభువా, తర్వాత మనం ఒకవేళ మర్చిపోవచ్చు. వాళ్ళు ఎంతో నమ్మకంతో మనకి మెసేజ్ పంపిస్తారు, మా వాళ్ళు ఐసీలో ఉన్నారు, ఆ సర్జరీ జరుగుతుంది, చాలా ఎట్లాంటి మెసేజెస్ వస్తాయి, యాక్సిడెంట్స్ అయినాయి అని. ఇవన్నీ మనం ఏం చేయాలి? వెంటనే కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా అని ఆ అత్యవసర పరిస్థితిలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఆ ఎమర్జెన్సీ ప్రేయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి అందరికి తెలిసిన వాక్య భాగం ఏంటి? దానియేలు. వాళ్ళు జ్ఞానులందరినీ చంపేయాలని రాజు ఆజ్ఞ పొందుకున్నప్పుడు దానియేలు వెళ్ళి ఏం చేస్తాడు? రాజా, నాకు కొంత గడువు ఇవ్వండి, నేను యెహోవా యొద్ద వేడుకుంటాను, ఆయన నాకు చెప్తాడని చెప్పి అప్పుడు ఏం చేస్తున్నాడు? తన ఫ్రెండ్స్ ముగ్గురిని కలుపుకొని ఎమర్జెన్సీ ప్రేయర్ ఏర్పాటు చేసేసి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వెంటనే ఆ ప్రార్థన ఆలకించి కలను, ఆ కలభావాన్ని కూడా దానియేలుకి బయలుపరిచారు. అటువంటి ప్రార్థన అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలండి. ఇక్కడ యెహోషాపాతు ఎట్లా వెంటనే చక్కటి నిర్ణయం తీసుకున్నాడు కదండి. ఆయన ఏమి టెన్షన్ పడిపోవట్లా. అమ్మో, వీళ్ళందరూ వచ్చేసి నా రాజ్యంలో పడిపోతే ఎట్లా, మా ప్రజల పరిస్థితి ఏంటి అని ఆయన ఆ టెన్షన్ పట్ల ఎవరిని పట్టుకోవాలో ఆ దేవుణ్ణి యెహోషాపాతు పట్టుకున్నాడండి. మరి చక్కగా దేవుని దగ్గర మొరపెట్టడం, ప్రార్థనే ఒక ఆయుధంగా ధరించాడు. తన దగ్గర సైన్యం లేరా? ఉన్నారు. 11 లక్షల మంది సైన్యం ఉన్నారు. సైన్యం మీద ఆయన ఆధారపడలేదండి యెహోషాపాతు, దేవుని మీద ఆధారపడ్డాడు. అదే దేవుడికి నచ్చింది. అందుకనే యెహోవా తనకు సహాయము చేస్తున్నాడంట ప్రతి చోట కూడా. మరి కొన్ని చోట్ల మనం చూస్తే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక చోట ఉంటుందండి, 18వ అధ్యాయంలో
31వ వచనము 3వ లైన్లో ఏముంటదంటే, యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేశాను. ఎక్కడ ప్రార్థన చేసిన యెహోషాపాతు దేవుడు సహాయం చేశాడండి. మరి మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడు మనకు కూడా ఖచ్చితంగా సహాయం అనేది చేస్తాడు. ఆయన యుద్ధ వ్యూహాలు ఏమి రచించట్లేదు లోపలుండి. అక్కడ బయట ఆయుద్ధం జరుగుతుంది. ఈయన ప్రార్థననే యుద్ధంగా, ప్రార్థననే ఆయుధంగా, ప్రార్థనకైనా సాన పెడుతున్నాడు. మరి అటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. బయట పరిస్థితులు మనకి ఎన్నో వస్తాయి, వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు. ప్రార్థనతోనే వాటన్నిటిని మనం జయించాలి. మరి అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అవి మనకు చాలా చిన్నగా అనిపిస్తాయండి. అందుకని మనం ప్రార్థనలో ఎదగాలి. మరి చక్కని అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనకి ఒక సందర్భం కూడా తెలుసు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా అర్జెంటుగా వాళ్ళు ఏం చేశారు, ప్రార్థన పెట్టేసుకున్నారు. పెట్టుకొని అత్యాసక్తితో పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, పేతురు వచ్చి తలుపు తడుతున్నారు. వాళ్ళే నమ్మలేకపోతున్నారు. చిన్నదొచ్చి పేతురు స్వరం లాగుందనేసరికి అవునా అనుకుంటే వాళ్ళు నమ్మలేని ఆశ్చర్య పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సంఘంగా ప్రార్థన చేసినప్పుడు చాలా విషయాలలో, అంటే ఇట్లా అత్యవసరంగా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. మన జీవితాల్లో కూడా కొన్ని చాలా సందర్భాల్లో జరిగి ఉంటాయి కదండి. మనకి ఏదో కడుపులు నొప్పి రావటమో, తలనొప్పి రావటమో, లేకపోతే చాలా కండిషన్ సీరియస్ అయిపోయినప్పుడు మనం ప్రార్థించినప్పుడు ప్రభువా అని మనం ఏడుస్తాము, కన్నీళ్లతో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు, ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉన్నాయి, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. మరి మనం అత్యవసరంగా కూడా కొన్ని ప్రార్థనలు చేయాలి. మనకు గాని, మన వారికి గాని, మన చుట్టుపక్కల వారికి గాని, ఎవరికైనా అత్యవసర ప్రార్థన అంటే మనం ఖచ్చితంగా ఆ ప్రార్థనలో కూడా మనం చేయాలి. సపోర్ట్ గా మనం ప్రార్థన అనేది చేయాలి. వీళ్ళు చక్కని ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారండి. తర్వాత చివరిగా 20వ అధ్యాయంలో 6వ వచనం నుండి 12వ వచనం వరకు చదవనవసరం లేదు కానండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేస్తున్నారండి. సమాజంగా కూడుకున్నారు కదా, ఆ టైంలో ప్రార్థన చేస్తున్నారు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, నువ్వు పరాక్రమం గలవాడివి, ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి ఎలా తీసుకొచ్చావో మాకు తెలుసయ్యా అని వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటా, అంతకుముందు తన పితరుల ఎడల దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రాన్ని ఇవన్నీ ఎలా దాటించాడో, పరాక్రమం గల కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్ని చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఎత్తి ప్రార్థిస్తున్నారండి. నీ ఎదుట నిలవబడి మా శ్రమలలో నీకు మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకిస్తున్నావయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. మరి లాస్ట్ కి 12వ వచనంలో ఏమంటున్నారంటే, దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు, ఇంకెవరు లేరయ్యా అని పూర్తిగా దేవునికి వాళ్ళు సరెండర్ అయిపోతున్నారండి. ప్రభా ఇంక మొత్తం నీ చేతిలో పెడుతున్నాం. మరి ఒక మాట ఉంటది కదా పేతురు పత్రికలో, దేని గురించి మీరు చింతపడొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. వీళ్ళు ఆ మాట చెప్పకముందే పాత నిబంధనలోనే వీళ్ళ చింత అంతా దేవుని మీద వేసేసారండి. దేవుడు ఏమన్నా ఊరుకుంటాడండి? తన ప్రజలు తన మీద చింత వేస్తే ఆ చింతంతా దేవుడు పోగొట్టేశాడు. అప్పుడు ఏమంటున్నారు, మాకైతే శక్తి చాలదు, 11 లక్షల మంది కాల్బలం ఉంది, వాళ్ళకి యుద్ధవీరులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు, కానీ ఆ సైన్యం యొక్క శక్తి మీద వాళ్ళు నమ్మకం ఉంచట్లేదు. ప్రార్థన మీదే, దేవుని మీదే, దేవుని సహాయం కొరకే వాళ్ళు వేడుకుంటున్నారు అనమాట. నీవే మాకు దిక్కు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మరి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, 15వ వచనము చివరి లైన్లో, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. వాళ్ళకి చక్కని వాగ్దానం ఇచ్చాడండి. వాగ్దానం ఇచ్చిన వాడు ఎలాంటి దేవుడు? నమ్మకమైన వాడు. వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు భయపడొద్దు. 4 గుంపులు కాదు, 40 గుంపులు వచ్చినా మీరేమి కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధము జరిగించేది మీరు కాదు, మీ పక్షంగా నేనే యుద్ధం చేస్తానని దేవుడు చెప్తున్నారు. 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, మీరేమి టెన్షన్ పడొద్దు, మీరేమి పోట్లాడిన అవసరం లేదని చెప్తున్నాడు.
15వ వచనం వచ్చేసరికి మరి తర్వాత ఈయన 18వ వచనంలో రాజంట యెహోవా సన్నిధిని సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు, సాగిల పడుతున్నాడు. మరి చక్కని అనుభవం కదండి దావీదు. వీళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. 21వ వచనం వచ్చేసరికి యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పోరాడుటకును పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసేసారండి, ప్రార్థనలన్నీ చేసిన తర్వాత పాడుతున్నారంట, దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ఎప్పుడైతే పాటలు పాడటం స్టార్ట్ చేశారో యెహోవా ఏం చేశాడు, మాటుగాండ్రను పెట్టాడంట. వాళ్ళు హతులైపోయారంట, వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకొని చనిపోయారు. ఎవ్వరు కూడా లేరంటండి. 24వ వచనం చివరి లైన్ లో ఒకడును తప్పించుకోలేదంట, అందరూ శవాలయ్యి పడి ఉన్నారు. అంటే యుద్ధము చేసింది యెహోవానే. వీళ్ళెవ్వరు కూడా ఆయుధాలు వాడలేదు, దేవుడే తన పరలోక సైన్య సమూహాన్ని పంపించి మాటుగాండ్రను పెట్టి ఏం చేశాడు, వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకునేటట్లు చేశాడు. నిజంగా ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితుల్ని మార్చేస్తుందండి. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసుకోరు, మీరు మా కోసం ప్రార్థన చేయండి అని గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటారు. చెయ్యకముందు మనం ప్రార్థన చేసుకోవాలండి, అది దేవుడు కోరుతున్నాడు. మనం సపోర్ట్గా ప్రార్థన చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా మనకి ప్రార్థన అనుభవం ఖచ్చితంగా ఉండాలి. మరి వీళ్ళందరూ వ్యక్తిగతంగా చేశారు, కుటుంబంగా చేశారు, సంఘంగా చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇప్పుడు చివరిగా ఏం చేస్తున్నారు, వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. వాగ్దానాలు ఎత్తి క్లెయిమ్ చేయాలి మనం దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభు అప్పుడు అలా చెప్పావు, వాళ్ళకి అలా చేసావు, నా జీవితంలో కూడా చేయండి ప్రభు అని మనం ధైర్యంగా ఆయన కృపా సింహాసనం యొద్దకు వచ్చి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మనకి దావీదు తెలుసు కదండి, గొల్లియాతు ఎంత పెద్ద పర్సనాలిటీనో. దావీదు బాలుడుగా ఉన్నాడు, అయినా సరే ఏం చేస్తున్నాడు, నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ జీవము గల యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అని చెప్పి ఒకే ఒక్క రాయండి, ఏంటి, యుద్ధము యెహోవాదే అనే వాగ్దానాన్ని ఎత్తి ఆ రాయి పెట్టి కొట్టేసరికి అంత పెద్ద శూరుడు కూడా పడిపోయి చనిపోయాడు. అంటే ఏంటి, వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన చేయటం కూడా మన ప్రార్థనలో ఒక భాగంగా అవ్వాలి, అలా నేర్చుకోవాలి. మరి యుద్ధము దేవుడే చేశాడు. వాళ్ళంటండి ఆ నలుగురు బ్యాచ్ దగ్గర ఉన్న కొలసమ్మును పట్టుకుంటానికి 3 days పట్టిందంట వీళ్ళకి. 3 రోజులు వాళ్ళు యుద్ధం చేసింది లేదు, ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు, నాగలు ఇట్లాంటివన్నీ తీసుకొని 3 రోజులు ఏరుకున్నారంట ఈ యోధా ప్రజలు. దేవుడు ఆ బోనస్ కూడా వాళ్ళకి యుద్ధంతో పాటు అది కూడా ఇచ్చాడు. మరి దేవుడు నమ్ముకుంటే దేవుడు కాదనడండి. ఏ పరిస్థితిలో ఉండి మనం మొరపెట్టినా ప్రతిదీ మనకు చేస్తాడు. 29వ వచనంలో ఈ 2 మాటలు చెప్పి ముగించేస్తానండి. 29వ వచనం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. దేవుడే తనకి జయాన్ని అనుగ్రహించాడండి. మరి చుట్టుపక్కలందరూ యుద్ధం గురించి విన్నప్పుడు అందరికి భయం వచ్చేసిందంట. ఇశ్రాయేలు పక్షంగా, యూదుల పక్షంగా దేవుడే యుద్ధం చేశాడు. నిజంగా మన పక్షంగా దేవుడు ఉండగా మనకి విరోధి ఎవడు, మనకి భయం ఎందుకు? ఆ విశ్వాసాన్ని మనం మరి కలిగి ఉండాలి. అపనమ్మకం, భయం ఏమీ ఉండకూడదండి. మనకి దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. ఆయన ఏ కార్యాన్నైనా మనకి చేస్తాడు మనం విశ్వాసంతో అడిగితే. మరి యెహోషాపాతు నెమ్మదిగా ఉన్నాడు, తన రాజ్యంలో నిమ్మళంగా పరిపాలించాడు 25 సంవత్సరాలు. తర్వాత 21వ అధ్యాయం 1వ వచనంలో యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడెను. యెహోషాపాతు చక్కని విజయాలు పొందుకొని చనిపోయి దావీదు పట్టణంలో పాతిపెట్టాడు.
అంటే యెహోషాపాతు జీవితం మనకేం నేర్పిస్తుంది? చక్కని ప్రార్థన వైఖరిని మనం కలిగి ఉండాలని నేర్పిస్తుంది. అంత గొప్ప రాజైనా సరే వ్యక్తిగతంగా ప్రార్థించడం మానలేదు. తను ప్రార్థన చేస్తూ తన ప్రజలను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రార్థన విషయంలో. దయచేసి మనం కూడా అటువంటి మరి చక్కని అనుభవాన్ని కలిగి ఉండాలండి. ఎందుకంటే కొంతమంది ఎంతసేపు వాక్యం చదువుతా ఉంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థనే చేస్తారు, వాక్యం చదువుకోరు. అన్నీ మనకు ఉండాలండి, అన్ని సంపాదనలో ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన మర్చిపోవద్దు. తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంతో కలిసి మనం ప్రార్థించాలి. తర్వాత సంఘ ప్రార్థనలు కూడా మనం అటెండ్ అవ్వాలి. అత్యవసర ప్రార్థనలు కూడా మనం చేసుకోవాలి. వాగ్దానాలను ఎత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా విజయాలు ఇస్తాడండి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ యెహోషాపాతే కదా. ఇంత చక్కని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టడండి. నినివే పట్టణస్తులు చేసిన ప్రార్థన దేవుణ్ణే కదిలించేసింది. దేవుడే దుఃఖపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను ఎందుకు ఆ పట్టణాన్ని నాశనం చేద్దామా అనుకున్నాడు. తాను ఉద్దేశించిన కీడు చేయకోకుండా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన కూడా మన జీవితంలో అలవాటు చేసుకుందాము. మరి ఇటువంటి అనుభవాలన్నీ దేవుడు మనకి అనుగ్రహించును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క బలము, దాని యొక్క శక్తి, దానికి ఉన్న పవర్ అనేది మనకు చాలా క్లియర్గా చెప్పారు. నేను బట్టి వందనాలు. నేనైతే వ్యక్తిగతంగా చాలా టచ్ చేయబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో జామరావు కుమార్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసింది కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభు నీ దాసురాల ద్వారా ప్రభా యెహోషాపాతు ప్రార్థనా జీవితాన్ని తండ్రి మా ముందు ప్రభా ఆవిష్కరించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం. అన్ని శ్రమల్లో, అన్ని కష్టాల్లో ప్రభా అయ్యా నీ మీద మనసు నిలపగలిగే కృపను ప్రభా ఇచ్చానికి వందనాలు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మా వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా నీ యందు ప్రభా దృష్టి నిలపగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెహోషాపాతు ప్రభా భయపడి యెహోవా విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినములు ఆచరింపవాలని చాటింపగా రాయబడి ఉంది అయ్యా వాక్యంలో. అదేవిధంగా దేవతని ప్రభా, దినాన్న దేవతని ప్రభా, నినివే పట్టణం ప్రభా, ఇష్టం లేని ప్రభా అయ్యా దేవతని యోనా ప్రభ ప్రకటిస్తే ప్రభా రాజు మొదలుకొని ప్రభా పశువుల వరకు ప్రభా కనీసం నీటిని ఆహారం ముట్టుకోకుండా ఉపవాసం చేసినప్పుడు మనం క్షమించావంటే ప్రభా. అదేవిధంగా నువ్వు కూడా ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపవాసం వల్లనే ప్రభా ఈ కార్యాలు సాధ్యమని సెలవిచ్చావు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. ఆరోగ్య పరిస్థితుల నిమిత్తము కాక తండ్రి ప్రభా శరీరం సహకరించినట్లయితే ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగే ప్రభా, ఉపవాసం ఉంది అవుతున్న ప్రభా నీకు దగ్గరగా నివాసం చేయగలిగే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యే సహోదరు తెలియజేసినట్టే కొంతమంది ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన లేదు. కొంతమంది ప్రార్థన చేస్తున్న ఉపవాసం లేదు. అయ్యా చిత్తం మీద రెండు మా జీవితాల్లో మా కుటుంబాల్లో కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభా కుటుంబ ప్రార్థనలు, కుటుంబ ఆరాధనలు ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు తండ్రి సమస్యలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ సాతాను కూడా ప్రవేశించడయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు ఎత్తబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా దతను ప్రభా ఝాన్సీ గారిని ఇంకా ప్రభా అనేక స్థలాల్లో బహుబలంగా కుటుంబాన్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభు ఎవరైతే తండ్రి ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి. అదేవిధంగా ఈ విధంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు. దాన్ని ప్రభా ఏర్పాటు చేసిన ప్రభా బబి రత్నాకర్ గారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. సహకరిస్తున్న జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభు స్వరూప్ గారిని జ్ఞాపకం చేసుకో. ఇంకా సహకరిస్తున్న బిడ్డలందరినీ ప్రభా, ప్రార్థన చేస్తున్న తల్లుల్ని, సాక్ష్యం చెప్తున్న తల్లుల్ని, వాక్యం చెప్తున్న దాసులందరినీ పేరు పేరున దీవించి ప్రభా మాకు ఒక గొప్ప ఆత్మీయ ఎదుగుదలకు ప్రభా దతనకు ఉపయోగపడుతున్న దీన్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో దాని దేవతన ప్రభా ఈ యొక్క రోజు రాత్రికాల సమయంలో తండ్రి కొన్ని మందిరాల్లో ప్రభా పర్వరాత్రి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది ప్రభా. ఆ కార్యక్రమంలో అదేవిధంగా రేపు జరగబోతున్న ప్రభా శిల్వజాన దతన ప్రభా
గుడ్ ఫ్రైడేలో కూడా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు నీ కృప ఉంచండి. మా హృదయాలు ప్రభు నీకు చేరువుగా రావడానికి సహాయం దయచేయమని, కుటుంబాలతో నీ యొక్క మందిర కార్యక్రమాలు పాల్గొనడానికి సహాయం దయచేయమని, ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభు స్వీట్ అని మనకు మార్గాన్ని చూపించి నువ్వే సకల మహిమకంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందర మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం మనం దయచేయము, మరోసారి క్షమించే ప్రకారం క్షమించము, మన శోధనలో తగ్గ కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈరోజు వాక్యం చెప్పిన దోసరాలకి, ఇందులో పాల్గొన్న బిడ్డలకి, ప్రత్యేకంగా ఈ రోజు రేపు జరగబోతున్న అన్ని కార్యక్రమాలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి ఝాన్సీ సిస్టర్ గారికి సావాసం తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.